వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ నగరంలో హైడ్రాకు అడ్డే లేదు. పుష్పలో డైలాగ్ లాగే తగ్గేదేలే అంటూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తోంది. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కమిషనర్ ఏపీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు కీలక కామెంట్స్ చేశారు. మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్లకు చెందిన ఫార్మ్ హౌస్లు కూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, లీజుకు తీసుకున్నానని, నిజంగా అక్రమ కట్టడం అయితే తాను కూల్ చేయిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాధాపూర్లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున 10 ఎకరాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు ఫిర్యాదులు చేశారు. చెరువు FTL పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు. ఎవరికీ అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. అయితే మొత్తం 10 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఇందులో ఓపెన్, ఇండోర్ కార్యక్రమాలకు స్పెషల్ హాల్స్ 5 ఉన్నాయి. 3000 మంది అతిథులు కూర్చునేలా మెయిన్ హాల్ ఉంది. ఈ హాల్ విస్తీర్ణం 27,000 అడుగులు. మరింత విశాలంగా ద గార్డెన్ హాల్, దీని విస్తీర్ణం 37,000 అడుగులు. సిట్టింగ్ కెపాసిటీ 4,000 మంది. ఇదంతా ఇప్పుడు నేలమట్టం అయ్యింది. అయితే దీనికి పై ఇప్పటి వరకు నాగార్జున స్పందించలేదు. దీంతో ఈ ఆరోపణలో నిజమని కొంతమంది అంటున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాల్సిన హీరోలే ఇలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రంగనాథ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సిన్సియారిటీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మరికొంతమంది అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం దగ్గరికే రికమెండేషన్లు వెళ్తున్నాయని సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తప్పులు ఎవరు చేసినా శిక్ష ఒక రకంగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో ఎన్ని అక్రమ కట్టడాలు బయటపడతాయో చూడాలి.